పాల్గొనలేదు అనే ఒక వాదన ఉందండి. రాష్ట్రం వచ్చిన తర్వాత పదవులు వచ్చినప్పుడు పదవుల కొరకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలు మాట్లాడే సోకాళ్ళు వ్యక్తులకు మాత్రం అర్హత లేదు. వాళ్ళకి ఆ ఉద్యమమే తెలియదు, కేవలం పదవుల కొరకు వచ్చిన వాళ్ళు. రాజకీయంగా వచ్చేసరికి మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు మీ నియోజకవర్గానికి? ఉచిత కరెంట్ ఇచ్చి రైతులకు ఎంతో మేలు చేయడం జరిగింది. తద్వారా ఇవాళ లక్షలాది టన్నుల ధాన్యం మరి దిగుబడి పెరిగింది. మండల కేంద్రానికి జిల్లా కేంద్రాన్ని కలుపుతూ డబ్బు రోడ్లు వేసుకోవడం జరిగింది. 2 లక్షలు 5 లక్షలు అటువంటి భూమి ఇవాళ తక్కువ 30 లక్షల నుంచి 50 లక్షల కోటి రూపాయల వరకు కూడా. అక్రమంగా ఇసుక దందా జరుగుతోంది, అక్రమ రవాణా జరుగుతోంది. వాళ్లకు మెదడు లేదని నేను అనుకుంటాను. ఇది కేవలం రాజకీయమైన ఆరోపణలతోని కొంతమంది పిచ్చివాగుడు వాగుతూ ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదో పట్టిస్తారు. మీ కోడలికి మున్సిపల్ చైర్పర్సన్ ఇవ్వడానికి కారణం ఏమంటారు? కౌన్సిలర్స్ అందరూ కౌన్సిల్లో కూర్చొని నిర్ణయాలు చేసిన నిర్ణయాలకు ఎమ్మెల్యే ఏ విధంగా ప్రభావితం చేస్తాడు? మున్సిపల్ చైర్పర్సన్ ఎల్ రాజయ్య, మీరు ఆయన బహిర్గతంగానే చెప్తున్నారు మీరు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చ కనపడుతుంది, తప్పుడు ఆలోచనలోనికి ప్రతి తప్పు కనపడుతుంది. నా దగ్గరికి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదు, చెయ్యరు కూడా పని. ఇటువంటి తప్పుడు కూతలు తప్పుడు ఆలోచనలు మాట్లాడే నాయకులకు తప్పకుండా కర్రుగాల్చి వాత పెడతారు. నమస్తే, నేను హరిత. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి గురించి చెప్పాలంటే ఆయన విద్యావేత్త, విద్యా సంస్థల అధినేత. ఆయనే పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇక్కడ రాజకీయాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి దాసరి. నమస్తేనండి. ఎలా ఉన్నారండి? సరే, ఏంటి మీ రాజకీయ ప్రస్థానం ఏంటి? ఎలా రాజకీయాలకు వచ్చారు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్షతోని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు జరుగుతున్న ఉద్యమంలో పాల్గొని ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ రాజకీయాల్లోకి రావటం జరిగింది. 2006 నుంచి ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నాం. 2009 నుంచి ప్రత్యక్షంగా పనిచేస్తూ ఉన్నాం. 2011లో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో బాధ్యతలు తీసుకొని ఉద్యమాన్ని కొనసాగిస్తూ 2014లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినందున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవటం జరిగింది. విద్యా సంస్థలు స్థాపించడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? అంటే ఏదైనా ఇన్స్పిరేషన్ అంటూ ఉందా మీకు? మేము విద్యా సంస్థలు ప్రారంభించినప్పుడు అంటే 1984, 85 ఆ ప్రాంతాల్లో అసలు ఇక్కడ ప్రైవేట్ విద్యాసంస్థలు ఉండేటి కావు. ఈ జిల్లాలోనే అతి తక్కువ ఒక 3-4 కంటే ఎక్కువ ఉండేటి కావు. ఆ రోజుల్లో ప్రధానంగా తెలంగాణ ప్రాంతం నుంచి తండోపతండాలుగా విపరీతంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉండేది. విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఇట్లా ఆంధ్ర ప్రాంతానికి వేలాదిగా తరలి వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉండేది. ఈ తెలంగాణ బిడ్డలు అందూరం వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ చదువుకోవడానికి ఎందుకు, ఇక్కడనే మనం అవకాశం కల్పిస్తే ఇక్కడే చదువుకునే అవకాశం ఉద్దేశంతో ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మేము 100% సక్సెస్ అయ్యాం. ఎందుకంటే మేము స్థాపించినప్పుడు చాలామంది ఆంధ్ర ప్రాంత విద్యా సంస్థలు అంటే ఒక నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఇవాళ తెలంగాణ ప్రాంతంలోనే చక్కటి విద్య అందిస్తూ ఉన్నారు అని ఒక నమ్మకం, విశ్వాసంతో ఈ ప్రాంత బిడ్డలందరూ ఇక్కడే చదువుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే స్థాపించిన దగ్గర నుండి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో నాణ్యమైన విద్యను అందిస్తూ ఈ ప్రాంత విద్యార్థులకు మరి వారికి చక్కటి చదువు అందించడం మూలాన ఇవాళ వేలాది మంది విద్యార్థులు ఎక్కడైతే చదువుకున్నారో వాళ్ళందరూ చక్కగా మరి ఉద్యోగాలు చేస్తూ ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో, దేశంలో నలుమూలలో స్థిరపడటం జరిగింది. అంటే ఇక్కడ విద్యాసంస్థలు ఏర్పాటు చేసేందుకు తప్పకుండా ఈ ప్రాంత సమాజానికి మేలైంది. తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు, విద్యార్థులు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు కొద్దిపాటి ఖర్చుతోని చక్కటి విద్యను నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. మీరు ఉద్యమంలో పాల్గొనలేదు అని ఒక వాదన ఉందండి, ఇది ఎంతవరకు నిజం? ఇది హాస్యాస్పదమైనటువంటి మాట. ఈ మాట మాట్లాడే వాళ్ళకి ఉద్యమ నేపథ్యం ఉందా, ఉద్యమానికి వాళ్ళకి ఏం సంబంధం ఉంది అనేది వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
2006 నుంచి ఉద్యమంలో పాల్గొన్నాం, 2009 నుంచి ఉధృతంగా పాల్గొన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చావు నోట్లో తలబెట్టి మరి నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధింపజేయాలన్న సంకల్పంతో చావునే పనంగా పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు మరి దాన్ని తెలంగాణ ప్రజలందరూ యావత్ ఒక ఉవ్వెత్తున లేచి రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మరి ఆ రోజు వీళ్ళందరూ ఎక్కడ లేరు, వీళ్ళు లేరు, ఎక్కడ ఉద్యమం లేరు. రాష్ట్రం వచ్చిన తర్వాత పదవులు వచ్చినప్పుడు పదవుల కొరకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అవి ప్రామాణికం కావు, అవి సత్యదూరమైనటువంటి విషయాలు. వాళ్ళకి అసలు ఉద్యమం అంటేనే తెలియదు, ఉద్యమం గురించి మాట్లాడే అర్హత లేదు. తర్వాత ఒకరిద్దరు ఎవరైనా కొంతమంది అప్పుడున్నటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చినాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కొంత అవకాశాలు వచ్చినాయి. కొంతమంది ముందుకు పోగలిగారు, కొంతమంది వాళ్ళ సొంత వ్యవసాయం కావచ్చు, ఇతరత్ర వ్యాపారాలు కావచ్చు చేసుకోవటం జరుగుతూ ఉంది. వారికి కూడా ఎవరైతే ఉద్యమంలో పాల్గొని ఈ రోజు వరకు కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ ఉన్నతి కొరకు కృషి చేసిన వ్యక్తులకు తప్పకుండా వారికి ఎక్కడో ఒక చోట మేలు చేయడం జరుగుతూ ఉంది, మేలు జరిగింది, ఇంకా కూడా రాబోయే రోజుల్లో జరుగుతుంది. కానీ ఈ మాటలు మాట్లాడే సోకాళ్ళు వ్యక్తులకు మాత్రం అర్హత లేదు. వాళ్ళకి ఆ ఉద్యమమే తెలియదు, కేవలం పదవుల కొరకు వచ్చిన వాళ్ళు. పదవి లేకపోతే వాళ్ళు ఉద్యమ నాయకుడిని బండబూతులు మాట్లాడే వ్యక్తులు ఇవాళ ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళ విషయం పట్టించుకోని అవసరం, ప్రజలు కూడా వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు. సో మీ విద్యా సంస్థ ద్వారా చాలామంది మంచి పౌరుల్ని మీరు తీర్చిదిద్దగలిగారు కదా. రాజకీయంగా వచ్చేసరికి మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు మీ నియోజకవర్గానికి? ఎమ్మెల్యే గెలిచిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో మౌలికంగా మార్పు తీసుకోవడం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దాని మూలంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన, తర్వాత ఇక్కడ మా గౌరవ ప్రజాపతుల సహకారంతో, వారి ప్రమేయంతో ప్రతి కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, పార్టీ ఏవైతే ఆదేశాలు ఇస్తారో వాటి పూర్తి స్థాయిలో ప్రజలకు చర్చ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు తీసుకువెళ్ళటం, తద్వారా ప్రజలకు మేలుగా జరిగే విధంగా చేయటం జరుగుతూ ఉంది. మౌలికంగా మార్పు రావడానికి మరి ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా 2014లో ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి నిరంతరంగా దీని కొరకు కృషి చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ నియోజకవర్గాన్ని ఓడిఎఫ్గా ప్రకటించుకోవటం కావచ్చు, అంటే బహిరంగ మల విసర్జన లేని నియోజకవర్గంగా ప్రకటించుకోవటం, తద్వారా ఈ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఈరోజు మరి ప్రజలందరూ సంతోషంగా చూడగలుగుతూ ఉన్నాం. అట్లాగే హరితహారం కార్యక్రమంలో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా వారి ఆలోచన ఈ పెద్దపల్లి నియోజకవర్గంలోనే వారి చేతుల మీదుగా ఈ హరితహార కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. తద్వారా ఇక్కడ ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు ఇచ్చి ఈ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా పండ్ల చెట్ల పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే ఈ ప్రాంతంలో ప్రతి గ్రామాన మౌలిక వసతుల కల్పనలో భాగంగా మరి సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇంకుడు గుంతలు కావచ్చు, అట్లాగే మరుగుదొడ్లు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మరి అంతర్గత రోడ్లు, వాటితో పాటు గ్రామానికి కూడా రోడ్లు వేసుకోవడం జరిగింది. వీటితో పాటు ఇంకా మరి గ్రామాలకు అవసరమైనటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు గ్రామాలు అభివృద్ధి చెందాలి, గ్రామస్తులందరూ ఆర్థికంగా నిలదొక్కాల ఆలోచనతో, ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచనతో ఇవాళ స్వచ్ఛ కార్యక్రమాలు ఏవైతే ఏర్పాటు చేసినారో వాటిని కూడా పూర్తి స్థాయిలో చేయటం జరుగుతూ ఉంది. వాటితో పాటు ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ప్రతి గ్రామంలో మరి శ్మశాన వాటికలు కావచ్చు, డంప్ యార్డులు కావచ్చు, తర్వాత ఒక గ్రామానికి ఒక ట్రాక్టర్, తర్వాత ఒక ట్యాంకర్, మరి చెట్లను నాటించి నీళ్లు పోయటం, ఒక హరిత గ్రామాలుగా మార్చడానికి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గం చేయడం జరుగుతూ ఉంది. తద్వారా ఈ నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. ఇక్కడ గ్రామాలు కావచ్చు, గ్రామ పంచాయతీలు, తర్వాత మండలాల్లో కూడా మరి వారికి మరి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లా ఈ నియోజకవర్గాన్ని ఒక స్వచ్ఛ నియోజకవర్గంగా, ఒక ఆరోగ్యవంతమైన నియోజకవర్గం తీర్చడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అట్లాగే అతి ఎక్కువగా
దాదాపు 95% మరి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేసుకోవటం జరిగింది. ఇవాళ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. తర్వాత ఈ గ్రామానికి ఈ నియోజకవర్గానికి అవసరమైనటువంటి సాగునీటి విషయంలో కావచ్చు, త్రాగునీటి విషయంలో కావచ్చు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ పనిచేయడం జరుగుతూ ఉంది. తద్వారా గ్రామంలోని ఈ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు భూములకు కూడా నీళ్ళు అందించడం జరిగింది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారందరూ చక్కగా వ్యవసాయం చేసుకోవటం జరుగుతుంది. ఇట్లా అన్ని రంగాల్లో మరి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇలా మేలు అవుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీతోని గౌరవ ముఖ్యమంత్రితో ఉన్నారు. వారందరూ కూడా సబ్బండ వర్ణం ఇలా బాగుపడుతూ ఉంది. ప్రతి ఇంటికి కూడా పెన్షన్స్ కావచ్చు, తర్వాత కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, అట్లాగే ఆరోగ్య లక్ష్మి కావచ్చు, ఆ తర్వాత మన రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇటువంటి పథకాలన్నీ ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి చేర్చబడతా ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో 2-3 పథకాలు కూడా వారికి అందటం జరుగుతూ ఉంది. ఇట్లా ప్రజలందరూ సంతోషంగా బీఆర్ఎస్ పార్టీతోనే మేలు జరిగింది, ముఖ్యమంత్రి గారితో మేలు జరిగిందనే ఆలోచనతో వాళ్ళ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మీ కనుసన్నల్లో అక్రమంగా ఇసుక దందా జరుగుతోంది, అక్రమ రవాణా జరుగుతోంది, మీ భాగస్వామ్యం ఉంది అని కొంతమంది ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? ఎవరైతే ఈ ఆరోపణలు చేసినారో వాళ్లకు మెదడు లేదని నేను అనుకుంటాను. ఇసుక ఏర్పాటు చేసింది ఇసుక ప్రభుత్వమే టీఎస్ఎంఐటీస్ ద్వారా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ని ఏర్పాటు చేసి ప్రభుత్వమే నేరుగా అమ్మటం జరుగుతూ ఉంది. దీనిలో ఒక వ్యక్తిగా ఎమ్మెల్యేకి ఏం సంబంధం? ఇది కేవలం రాజకీయమైన ఆరోపణలతోని కొంతమంది పిచ్చివాగుడు వాగుతూ ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో టీఎస్ఎంటీసీ ద్వారా వాళ్లకు వాళ్ళే నేరుగా అవసరం ఉన్నటువంటి వారు నేరుగా డీడీ కట్టి ఎన్ని ట్రక్కుల ఇసుక కావాలి, తర్వాత దాని ద్వారా వాళ్ళే అలాట్మెంట్ ఇచ్చి ఫలానా క్వారీలు తీసుకెళ్ళవచ్చు అని చెప్తూ ఉంటారు. ఇది నేరుగా జరిగేటువంటి కార్యక్రమం. దీనిలో ఎవరి ప్రమేయం ఉండదు. వాస్తవం కాంట్రాక్టర్ యొక్క ప్రమేయం ఏంటి? టీఎస్ఎంటీసీ ద్వారా వచ్చినటువంటి ఆ అనుమతికి వారు ఇసుక తీసి లారీలో లోడ్ చేయటం వాళ్ళ పని. మరి దీన్ని ఎవరు అమ్ముకుంటారు? అమ్ముకునే వాళ్ళు ఎవరు? ఇది కేవలం తెలియనటువంటి ప్రజలను మభ్యపెట్టి తప్పుదోవ పట్టించి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతో కొంచెం ఆలోచన తక్కువైన వాళ్ళు. మరి నిజంగా వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఆలోచన శక్తి లేదు. కేవలం అంటే గోబెల్స్ ప్రచారంలో నమ్మకంతో తప్పుడు మాటల్ని అబద్ధాలని పదే ప్రచారం చేసి లబ్ధి పొందాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మరి ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే గతంలో ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. మీరు ఇసుక అమ్ముకున్నటువంటి ఈ మట్టి అమ్ముకున్నటువంటి ఇటువంటి ఏమైనా ఉంటే నిరూపణ చేయాలా, దాని సాక్ష్యం ఇవ్వండి, తద్వారా మీరు ఏ చర్యకైనా చేయొచ్చు, లేదా ఓపెన్గా వాళ్ళకి చెప్పిన ప్రజల మధ్యలో మరి ప్రజల చేత శిక్ష వేయించుకుందామని చెప్పిన నేను. కానీ దానికి ఎవరు ముందు రాలే. కానీ రాజకీయమైనటువంటి ఆలోచనతో తప్పుడు మాటలు చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా అసంబద్ధమైనటువంటిది. ఇది సత్యదూరమైన విషయం. ఇది ప్రభుత్వం నేరుగా ఇసుక మరి వారే ప్రజలకు అందించి ఏర్పాటు చేస్తామని దీనిలో ఎవరి ప్రమేయం లేదు. మాకు దీనిలో ఏ పరిస్థితులు కూడా మాకు సంబంధం లేని ఇష్యూ. కేవలం ఇక్కడ ఈ ప్రాంతంలో ఇసుక తీస్తున్నారు కనుక దీన్ని ఎమ్మెల్యేకి అంటగట్టి లబ్ధి పొందాలనే ఆలోచనతో తప్పుడు మాటలు చెప్తా ఉన్నారు. మీ హయాంలో మీరు గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిధులు తెచ్చారు, ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు, ఏమైనా ప్రాజెక్ట్స్ తేవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయంటారా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా 100 కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు నియోజకవర్గంలో ఒక 350 చెరువులను బాగు చేసుకోవటం జరిగింది. దాంట్లో ఈ చెరువులు సర్వే చేయడానికి ఒక 45 లక్షల రూపాయలు స్వయంగా నా సొంత డబ్బు నుంచి ఖర్చు పెట్టి ఈ నియోజకవర్గానికి ఎక్కువ మొత్తంలో చెరువులు మరి మిషన్ కాకతీయలో చేయబడిన ఆలోచనతో ప్రైవేట్ సర్వే చేయించి మరి ప్రభుత్వం ద్వారా దాన్ని అనుమతి తీసుకొని చేయటం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఎస్ఆర్ఎస్పి కాలువలను కూడా బాగు చేసుకోవటం జరిగింది. అట్లాగే
హుసేన్మియా వాగు మీద, మానేరు వాగు మీద దాదాపు 14 చెక్ డ్యామ్స్ నిర్మాణం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని నిర్మాణాలు ఉన్నాయి, కొన్ని 1-2 తప్ప మిగతా అన్నీ కూడా నిర్మాణాలు ఉన్నాయి. కొన్ని చెడిపోయిన వాటి కూడా మళ్ళీ తిరిగి బాగు చేసుకోవటం జరుగుతూ ఉంది. ఇవాళ కాలువ చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు ఇచ్చి ఏర్పాటు చేయడానికి గాను వరద కాలువ నుండి ఎస్ఆర్ఎస్పి కాకతీయ కాలువకు ఒక 3 కిలోమీటర్ల కాలువను తవ్వి అనుసంధానం చేసి మరి రైతులకు కాళేశ్వరం నీళ్లు కూడా ఇవ్వటం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ దీని మూలంగా ఇవాళ నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు కూడా చివరి ఎకరాన్ని కూడా నీళ్ళు అందించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినటువంటి గొప్ప మేలు, ఈ ప్రాంత రైతులకు జరిగినటువంటి గొప్ప మేలు ఇది. అందుకే కేసీఆర్ గారు రైతు పక్షపాతి కనుక ముందు సాగునీరు ఇవ్వాలి అనే ఆలోచనతో ఇవ్వటం జరుగుతుంది. మీకు తెలుసు, ఇవాళ ఉచిత కరెంట్ ఇచ్చి రైతులకు ఎంతో మేలు చేయటం జరిగింది. సాగునీరు ఇచ్చి రైతుల్ని మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ చేలు పొలాలు పారించుకోవడానికి ఏర్పాటు చేయటం జరిగింది. తద్వారా ఇవాళ లక్షలాది టన్నుల ధాన్యం మరి దిగుబడి పెరిగింది. అందుకే ఇవాళ ఈ నియోజకవర్గం పూర్తిగా ఒక వ్యవసాయక నియోజకవర్గంగా ఇవాళ చాలామంది వేల మంది రైతులకు ఇవాళ ఇది ఒక గొప్ప ఉపాధిగా మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఈ నియోజకవర్గంలో మరి రోడ్ల విషయంలో కూడా మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండల కేంద్రానికి జిల్లా కేంద్రాన్ని కలుపుతూ డబుల్ రోడ్లు వేసుకోవటం జరిగింది. మళ్ళీ మధ్యలో కూడా కొన్ని రోడ్లను కూడా మరి డబుల్ రోడ్లు చేసుకోవడానికి ఏర్పాటు చేసి కొన్ని పూర్తి అయినాయి, ఇంకొన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మరి పంచాయతీరాజ్ శాఖ ద్వారా చాలా చిన్న గ్రామాలకు మధ్యలో లింక్ రోడ్లు ఏర్పాటు చేసి ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులో తీసుకురావడం జరిగింది. దాంతో ప్రజలు ఇవాళ చాలా సంతోషంగా ప్రతి గ్రామానికి వెళ్ళటానికి అంటే మల్టిపుల్ కనెక్షన్ ఇవ్వడంతో ప్రజలందరూ కూడా ఈ ప్రతి పక్క గ్రామానికి సులువుగా వెళ్ళటానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్లు వేసుకోవటం మూలాన ఇవాళ గ్రామాల్లోని భూముల ధరలు విపరీతంగా పెరిగినాయి. ఒకప్పుడు 2 లక్షలు 5 లక్షలు అటువంటి భూమి ఇవాళ తక్కువ 30 లక్షల నుంచి 50 లక్షలు కోటి రూపాయల వరకు కూడా కేవలం రోడ్లు వేసుకోవడం మూలాన జరిగినటువంటి మార్పు ఇది. అంటే ఈ నియోజకవర్గంలో మరి ప్రజల ఆర్థిక స్థితిగతులు ఈ విధంగా మెరుగు చేయడం జరిగింది. అట్లాగే వైద్య రంగంలో కూడా మరి గ్రామాన సబ్ సెంటర్స్ ఏర్పాటు చేసి పల్లె దవాఖానలు ఏర్పాటు చేయడం జరిగింది, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పెద్దపల్లిలో మాతా శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ఎంతోమంది పేదలకు మరి ఉచితంగా ప్రసూతి సౌకర్యం కల్పించడం జరిగింది. అట్లాగే సుల్తానాబాద్లో కూడా హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. సుల్తానాబాద్లో ఇప్పుడు దాన్ని అది 50 బెడ్ల ఆసుపత్రిగా చేయడానికి మరి ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకొని ముందుకు రావడం జరిగింది. పెద్దపల్లిలో చాలా రకాల హాస్పిటల్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. డయాగ్నిక్ సెంటర్, తర్వాత డయాలసిస్ సెంటర్, అట్లాగే ఇంకా క్రిటికల్ కేర్ సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తూ ఒక 50 పడకల ఆసుపత్రిని ప్రత్యేకంగా నిర్మించడానికి మరి ప్రభుత్వం అనుమతి ఇవ్వటం జరిగింది. త్వరలోనే ఈ పెద్దపల్లి ఆసుపత్రిని మరి 250 పడకల ఆసుపత్రిగా మార్చుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. అంటే ఈ విధంగా వైద్య రంగంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గతంలో కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అసలు దీని గురించి ఎప్పుడు పట్టించుకోవాలి. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారి దయతోని గౌరవ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారి ఆలోచన మేరకు ఇవాళ నియోజకవర్గంలో ప్రజలకు వైద్యం వారి ముంగిట్లోకి రావడం జరిగింది. ఇది ఇక్కడ సాధించిన విజయాలు. అట్లాగే పేద ప్రజల కొరకు చదువుల విషయంలో మరి ఇక్కడ హాస్టల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ప్రీ మెట్రిక్ హాస్టల్స్ కావచ్చు, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ కావచ్చు ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ప్రజలందరికీ చాలామందికి ఇక్కడ ఉండి చదువుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. అట్లాగే రెసిడెన్షియల్ పాఠశాలలు, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఇవన్నీ ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ప్రజలకు విద్యా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చి పేద ప్రజలకు మేలు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మరి ఇవాళ నియోజకవర్గంలో అటు చదువు విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, తర్వాత సంక్షేమ విషయంలో మరి వేలాది మందికి ఇక్కడ మరి పెన్షన్లు ఇస్తూ వారిని కూడా కాపాడుకోవటం జరుగుతూ ఉంది. ఇట్లా 2014 నుంచి ఇప్పటి వరకు అసలు అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి అని చూపించగలుగుతూ ఉన్నాం. మరి అంతకుముందు ఉన్న నాయకులు ఎప్పుడు దీని గురించి పట్టించుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ ఈ ప్రతిపక్ష నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు పనిచేసిన కాలంలో
మేము ఈ అభివృద్ధి చేసినామని చెప్పలేదు, ఇప్పటి వరకు చెప్పలేదు, చెప్పరు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలే, వాళ్ళు ఏం పని చేయాల. ఈ నియోజకవర్గాన్ని వాళ్ళు చేసిన పని శూన్యం. కానీ ఇప్పుడు తగుదనమ్మా అని మళ్ళీ అభండాలు వేస్తూ ఇవాళ తప్పుడు మాటలు మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నారు. కానీ వాస్తవంగా ఒక రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలి? నియోజకవర్గాన్ని మౌలికంగా మార్పు తెచ్చి తద్వారా ప్రజల ఆరోగ్యం విషయంలో కావచ్చు, ప్రజల ఆర్థిక విషయాల్లో కావచ్చు, ప్రజల ఇతర విద్యా విషయంలో కావచ్చు మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కానీ ఇటువంటి ఏమి పట్టించుకోకుండా కేవలం తప్పుడు మాటలు ప్రచారం చేస్తూ, అబద్ధాలు ప్రచారం చేస్తూ, అంటే చాలా నీచమైనటువంటి పదజాలను వాడుతూ, అసలు సంస్కారహీనమైనటువంటి మనుషులు మరి అటువంటి వాళ్ళు ఇవాళ ప్రజల మధ్యలో తిరుగుతూ వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే అది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారు వాళ్ళు ప్రజలు. ఎందుకంటే ఒక ప్రజానాయకుడు మాదిరిగా ఉండాలి, ఒక ప్రజానాయకుడు మాదిరిగా ఉండాలి. ఇవాళ ఇటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోని గ్రామీణ ప్రాంతాల్లో మార్పును స్పష్టంగా చూడగలుగుతా ఉన్నాం. అట్లాగే పట్టణ ప్రాంతాల్లో కూడా గౌరవ మున్సిపల్ శాఖ మార్చులు కేటీఆర్ గారి ఆలోచన మేరకు పట్టణాలు మరి పరిశుభ్రంగా ఉండాలి, స్వచ్ఛ పట్టణాలుగా మారిన ఆలోచనతో ప్రత్యేకమైన కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇలా టీయూఎఫ్ఐడిస్ ద్వారా మరి పెద్దపల్లి పట్టణానికి ఒక 50 కోట్లు, అట్లాగే సుల్తానాబాద్ పట్టణం ఒక 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగి తద్వారా కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇదే కాకుండా పట్టణ ప్రగతి నిధులు, తర్వాత డిఎంఎఫ్ నిధులు దాదాపు ఒక 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్దపల్లి పట్టణాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో జిల్లా కేంద్రంగా ఏర్పడినందున జిల్లా కేంద్రానికి కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన కొరకు నిరంతరం కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ పెద్దపల్లి పట్టణంలో వేసిన రోడ్లు కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ పోల్స్ కావచ్చు, అట్లాగే ఎల్లమ్మ గుండమ్మ చెరువు కావచ్చు, తద్వారా మరి ముఖ్యంగా ఆర్ఓబి పెద్దపల్లి పట్టణం నుంచి మరి కూనారం తర్వాత శ్రీరాంపూర్ అట్లాగే ఆ పైన హనుమకొండ వరకు వెళ్ళేటువంటి మరి రోడ్లు ఉంది కనుక దాన్ని తప్పకుండా ఆర్ఓబి రూపంలో మరి నిర్మాణం చేయాలనే ఆలోచనతో దాదాపు ఒక 120 కోట్ల రూపాయలతోని మరి ప్రాజెక్ట్ని తీసుకొని మరి పని ప్రారంభించడం జరిగింది. ఇట్లా 100 కోట్ల రూపాయల ఖర్చుతోని గతంలో ఎప్పుడు ఈ నియోజకవర్గాన్ని నిధులు రాలా. ఇలా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని ఇవాళ 100 కోట్ల రూపాయలతోని రోడ్లు కావచ్చు, ఆర్ఓబీలు కావచ్చు, తర్వాత సాగునీటి రంగంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, చెరువులు కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రతిపక్షం నాయకులు, ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి గురించి ఏనాడు మాట్లాడట్లేదు. కేవలం వ్యక్తిగతమైన దూషణలతోని ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదారి పట్టించి పబ్బం గడుపుకోవటానికి తద్వారా వారు ఈ తప్పుడు మార్గాల ద్వారా మరి అధికారం రావాలని ఒక విశేషమైనటువంటి తప్పుడు ఆలోచనతో కృషి చేయడం జరుగుతూ ఉంది. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఈ 9 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏం మేలు జరిగింది, ఏ విధంగా వారు లబ్ధి పొందినారు, ఏ విధంగా వారికి మేలైంది, ఇవన్నీ కూడా వారు గమనించి రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి తప్పుడు కూతలు, తప్పుడు ఆలోచనలు మాట్లాడే నాయకులకు తప్పకుండా కర్రగాల్చి వాత పెడతారు, తగిన గుణపాఠం చెప్తారు, తగిన వాళ్ళకు పనిష్మెంట్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజలకు మార్గదర్శనంగా ఉండాలి. తప్పుడు కూతలు, తప్పుడు మాటలు, సంస్కారమైన మాటలు, తర్వాత నీచమైనటువంటి పదజాలం ఇవన్నీ మరి ప్రజలు గమనిస్తారు. తప్పకుండా ఇటువంటి సంస్కారమైన నాయకులకు ఖచ్చితంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పార్టీలో ఉన్న వేరే నాయకులని కాదని మీ కోడలికి మున్సిపల్ చైర్పర్సన్ ఇవ్వడానికి కారణం ఏమంటారు? పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా అందరి సమ్మతంతో, అందరి ఆలోచన మేరకే, అందరి ఆమోదంతోనే ఆమెకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చినారు. దానిలో ఎవరు కూడా ఇది మాకు మున్సిపల్ చైర్మన్ కావాలని ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. కేవలం వాళ్ళందరి కౌన్సిలర్స్ ఆమోదంతోనే జరిగింది కనుక ఇలా ప్రత్యేకంగా మా కోడలు లేదా మా బంధువు అనే ఆలోచన కూడా లేదు. వారందరి ఆమోదంతో సమిష్టి నిర్ణయంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది కనుక దానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఏం లేదని. మీరు మున్సిపల్ చైర్మన్ కలిసి ఇష్టారాజ్యంగా, అంటే మీకు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, కౌన్సిలర్ల అభిప్రాయాలను గౌరవించడం లేదని ఒక వాదన ఉందండి. దీనిపైన ఏమంటారు? ఇది తప్పుడు ఆలోచన. అసలు రాజకీయ పరిజ్ఞానం ఉన్నోడు, పరిపాలనా పరిజ్ఞానం ఉన్నోడు మాట్లాడవలసిన మాటలు కావు ఇవి. మున్సిపల్ పరిధిలో కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కౌన్సిలర్స్ యొక్క ఆమోదంతో నిర్ణయం జరుగుతుంది. కౌన్సిలర్స్ అందరూ కౌన్సిల్లో కూర్చొని నిర్ణయాలు చేసిన నిర్ణయాలకు
ఎమ్మెల్యే ఏ విధంగా ప్రభావితం చేస్తాడు? తర్వాత ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు ఏముంటాయి? కౌన్సిలర్స్ అందరు ఆమోదంతో నిర్ణయాలు జరుగుతాయి కదా. మరి అది వాళ్ళకు రాజకీయ పరిజ్ఞానం ఉందా లేదా పరిపాలనా పరిజ్ఞానం ఉందా వాళ్ళకి తెలియాలి. వాళ్ళకు అంటే తప్పుడు మాటలు పిచ్చి కూతలు పోయటానికి ఏదో ఒకటి అలవకగా మాట్లాడే అలవాటు కొంతమందికి ఉంటుంది కనుక ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఇది గౌరవ కౌన్సిలర్స్ యొక్క ఆమోదంతోనే, వారి నిర్ణయాలతోనే ఏ అభివృద్ధి కార్యక్రమమైనా మరి వారు ఆమోదించిన తర్వాతనే, కౌన్సిల్ ఆమోదం ఉంటేనే అది ముందుకు పోతుంది, కార్యక్రమం నిర్వహించబడుతుంది. అంతే తప్ప ఆమోదం లేకుండా ఏ పని జరగదు. అది వాళ్ళకి తెలిసి ఉండాలి. అది పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో, సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో కానీ గౌరవ కౌన్సిలర్స్ ఆమోదంతోనే గతంలో ఎన్నలేని అభివృద్ధిని ఇవాళ మనం చూడగలుగుతా ఉన్నాం. ఇవాళ మున్సిపల్ కౌన్సిలర్స్ యొక్క ఆమోదంతో, వారి యొక్క నిర్ణయంతో, వారి కోరిక మేరకే ఇలా పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ పట్టణంలో ఉన్నటువంటి రోడ్లన్నీ డబుల్ రోడ్లుగా మార్చుకొని సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నాం, మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ప్రతి వాడలో కూడా సీసీ రోడ్లు వేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాం, డ్రైన్స్ నిర్మాణం ఏర్పాటు చేసుకోవటం. అంతిమంగా లక్షణం ఏంది? పురపాలకతో దాంతో అభివృద్ధి, ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. ఆ ఇబ్బందులను తొలగిస్తూ పట్టణంలో పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తూ, మురికాలలో ఎక్కడ కూడా మురికి నిలవకుండా చూస్తూ, మరి ప్రజలకు అవసరం రోడ్లను వేసుకుంటూ, మరి లైటింగ్ ఏర్పాటు చేస్తూ, వీధి దీపాలను ఏర్పాటు చేస్తూ, ప్రజలకు పరిపాలనలో ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అది అంతే కూడా గౌరవ కౌన్సిల్ యొక్క ఆమోదంతోనే మరి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ, మరి వారి సిబ్బంది, కమిషనర్ గారు, మరి వారికి సంబంధించినటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్స్ వారందరూ కూడా, మరి సిబ్బంది కూడా చేయటం జరుగుతూ ఉంది. సూచనలు ఇస్తూ ఉంటాం, కానీ ఇది ఇట్లా బాగుంటుంది అని చెప్తూ ఉంటాం. దాన్ని వాళ్ళు గౌరవించి చేస్తూ ఉంటారు. కానీ ఇది ఏకపక్ష నిర్ణయాలు కావు. ప్రజల ఆమోదం కొరకు చేసేటువంటి గౌరవ కౌన్సిలర్స్ యొక్క ఆమోదం ఇది ఈ తప్పుడు మాటలు మాట్లాడి కౌన్సిలర్స్ కించపరిచినట్టే. ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడితే గౌరవ కౌన్సిలర్స్ యొక్క ఆమోదాన్ని కించపరిచినట్టు. కానీ అది వాళ్ళకు తెలిసి ఉండాలి. అది ఎందుకంటే వారికి అవగాహన లేక, వాళ్ళు గతంలో పచ్చకామలోడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది, తప్పుడు ఆలోచనలోనికి ప్రతి తప్పు కనపడుతుంది, మంచి ఆలోచనలోకి ప్రతి మంచి కనపడుతుంది. అంటే వాళ్ళ ఆలోచన విధానంలో తప్పు ఉన్నది. అది మనం గమనించాలి. అంటే మా పెద్దపల్లి ప్రజలందరూ తెలుసు, ఇటువంటి కారు కూతలు కూసేవాళ్ళు, ఈ అడ్డంగా మాట్లాడేవాళ్ళు, ఈ తప్పుడు మాటలు మాట్లాడేవాళ్ళు, వీళ్ళతో ఏమి పని చేయరు, ప్రజల గురించి ఎప్పుడు పట్టించుకోరు, వీళ్ళ గురించి ఏ మాత్రం మేలు ప్రజలకు జరగదనే విషయం ఇక్కడ ప్రజలకు తెలుసు. అందుకే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు వాళ్ళ గురించి ఎప్పుడు పట్టించుకోరు, అసలు వాళ్ళని ఏ రోజు కూడా లెక్కలోకి తీసుకోరు. కానీ బయట ఉన్నటువంటి కొంతమంది మీడియా మిత్రులు, కొంతమంది విలేకరు మిత్రులు దాన్ని కొంత రాజకీయ లబ్ధి కొరకు దీన్ని ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంటారు. అంతకు మించి ఇంకోటి కాదు ఇది. అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మీ ప్రభుత్వంలోనే మున్సిపల్ చైర్పర్సన్ ఎల్ రాజయ్య, ఆయన బహిర్గతంగానే చెప్తున్నారు మీరు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి. మీ దృష్టికి కూడా వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు ఈ విషయంలో గత చైర్మన్ గారు ఆయన అలవాటు ప్రకారం ఆయన మాట్లాడినాడు, అంతే తప్ప నేను ఎక్కువ మాట్లాడను. ఆయనకు అంటే అవినీతి చేయవచ్చు అని ఒక చైర్మన్గా ఆయన చూపించినాడేమో, చేసుకున్నాడేమో, అందుకే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అవినీతి చేసినా అనుకుంటా ఉంటాడు. అక్కడ అవినీతి చేయరాదు అనుకుంటే అవినీతి గురించి మాట్లాడాడు. అంటే అవినీతి చేయవచ్చు, అవినీతి చేసినా అని ఆయనకు భావన ఉంది కనుక ఆయన మంది గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు తప్పు చేసిన వాడికి ఎదుటోడు తప్పు చేస్తుండేమో అనుకుంటా ఉంటాడు. అంటే నువ్వు ఆ పనిలో ఉన్నావు కనుక. ఈ పెద్దపల్లి ప్రజలకు తెలుసు ఎల్ రాజయ్య గారు, మీరనే ఎల్ రాజయ్య గారు ఎంతవరకు నీతిగా న్యాయంగా రూపాయి తీసుకోకుండా పనిచేసిన సంగతి ప్రజలకు తెలుసు. ఇవాళ మనోహర్ రెడ్డి కావచ్చు, లేకపోతే మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి గారు కావచ్చు, ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తున్నారు, ఏం పైసలు అని ప్రజలందరికీ క్షుణ్ణంగా తెలుసు. కానీ ఒక పచ్చకామల్లో మాట్లాడేంత మాత్రాన అది ప్రామాణికం కాదు. మన మీడియా కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు తప్పుడు మాటలు ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు, వందల మంది 100 రకాల మాట్లాడుతూ ఉంటారు. మేబీ అతను మాజీ చైర్మన్ కావచ్చు, కానీ ఒకసారి చైర్మన్ అయిపోయిండు,
4 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? 4 సంవత్సరాలు అంతకుముందు చైర్మన్గా ఉన్నప్పుడు అవినీతి గుర్తు రాలేదా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అంటే ఆయన అవినీతి చేసినాడేమో, అందుకే ఎదుటి వాళ్ళు అవినీతి చేస్తున్నారని ఒక ఆలోచన, అంతకుమించి ఇంకోట్లేదు. ఎమ్మెల్సీ భానుప్రసాద్తో మీ సాన్నిహిత్యం ఏ విధంగా ఉందండి? ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు మాకు ఈ నియోజకవర్గానికి ఒక పెద్ద దిక్కు. వారితో మాకు ఎప్పుడు సత్సంబంధాలే ఉంటాయి. ఎందుకంటే వారు ఒక ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్, నేను ఒక ఎమ్మెల్యేను. వారి సహకారంతోనే మేము ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారు ఎల్లప్పుడూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు మాకెప్పుడు తగిన సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ, మేము ప్రజల అభివృద్ధి కొరకే, ప్రజల క్షేమం కొరకే మా ఆలోచన ఉంటుంది. మేము ఎప్పుడు కలిసి పనిచేస్తూ ఉంటాం, కలిసి పోతూ ఉంటాం. కానీ ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మీరు ఇవ్వట్లేదు అని ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. దీనిపైన మీరేమంటారు? అది ఆరోపించిన వాళ్ళకే తెలుసు, అది మాకు తెలియదు ఆ విషయం. ఎవరికైతే అసలు ప్రోటోకాల్ సంబంధించిన విషయాలు గౌరవ ఎమ్మెల్సీ గారిని, చీఫ్ విప్ గారిని మేము గొప్పగా చీఫ్ విప్ అయిన తర్వాత పిలిచి గొప్పగా సన్మానం చేసుకున్నాం, గౌరవించినాం. ప్రతి సమావేశంలో వారిని పూర్తి స్థాయిలో గౌరవిస్తాం, మాట్లాడతాం, చెప్తాం. ఆయన ఒక గౌరవంగా, ఉన్నతంగా చూస్తూ ఉంటాం. కానీ కొంతమందికి అది కూడా తెలియదేమో పాపం. అందుకే వాళ్ళు ప్రోటోకాల్ అని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది అబద్ధాలు, తప్పుడు ముచ్చట్లు. వీటి గురించి పట్టించుకోని అవసరం లేదు. వారికి నేను ఎట్లా గౌరవిస్తున్నానో తెలుసు, నాకు వారి పట్ల ఉన్న గౌరవం ఏందో వారికి కూడా తెలుసు. అందుకే మాకు ఉన్నతంగానే గౌరవించేటువంటి సంస్కారం మాకుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఖచ్చితంగా మేము వారికి గౌరవం ఇస్తాము, మర్యాద ఇస్తాము. వారిని అన్ని స్థాయిలో ఉన్నతంగా చూసుకుంటాం. మేము ప్రతిపక్ష కాంగ్రెస్ కోవర్ట్ నాయకులు మిమ్మల్ని కలిశారు ఈ మధ్య కాలంలో అని వినిపిస్తుంది. అసలు ఎందుకు కలిశారంటారు? నాకైతే ఎవరు కనపడలేదు. అంటే మిమ్మల్ని కలిశారు అంటే కలవలేదంటారా? నాకు ఎవరు కనపడలేదు. ఇప్పుడు ఇటువంటి వ్యక్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సమావేశాల్లో అన్ని పక్షాల నాయకులు వస్తూ ఉంటారు. మరి అటువంటప్పుడు అందరు కనపడతారు. మరి దీనికి వారెవరో అంటే ఆ తప్పుడు ఆలోచన వ్యక్తి దాని భూతత్వంలో పెట్టి చూస్తే మనం ఏం చేస్తాం? ప్రభుత్వ సమావేశాల్లో అందరు కలుస్తారు. జిల్లా పరిషత్ సమావేశం అంటే మిమ్మల్ని ఏమైనా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించడానికి ఏమన్నా అటువైపు వాళ్ళు ఏమైనా మీకు ప్రపోజల్ పెట్టారంటారా? తప్ప ఆలోచన. నేను అసలు సిసలైన తెలంగాణ వాదిని. నా దగ్గరికి వచ్చి మాట్లాడే దమ్ము, ధైర్యం ఎవరికి లేదు. చెయ్యరు ఎవడా పని. అసలు సిసలైన తెలంగాణ వాదిని. 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. 2006 నుంచి తీవ్రంగా ఉద్యమంలో పాల్గొంటున్నాను. తెలంగాణ రావాలని ప్రబలమైన ఆకాంక్షను పనిచేసిన వ్యక్తిని. నా దగ్గరికి ఎవరు రారు. అటువంటి పని ఎప్పుడు జరగదు. డబుల్ బెడ్రూమ్లు మీ హయాంలో డబుల్ బెడ్రూమ్స్ అన్నవి ఎంతమందికి ఇచ్చారండి లబ్ధిదారులకు? అది నేను ఇచ్చింది కాదు, తప్పది. ప్రభుత్వం ఇస్తూ ఉంది. అది ఎంతమందికి ఇచ్చారు? ప్రభుత్వమే ఎవరైతే పూర్తి స్థాయిలో నిరుపేదలు ఉన్నారో వాళ్ళని మరి పరిశీలించి వారికి ఇవ్వడం జరిగింది. అది ఇక పూర్తి స్థాయిలో మరి ఇంకా వాళ్ళకి అంటే వాళ్ళని అంటే ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ ఇంకా వారికి పూర్తి స్థాయిలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఎందుకంటే అక్కడ కొన్ని పనులు చేయాల్సినవి ఉన్నాయి. ఆ పనులు అయిపోయిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దాదాపుగా అక్కడ ఎక్కడైతే ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని దాని వరకు కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి బీసీలకు టికెట్ ఇవ్వాలి అని ఒక వాదన అయితే బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టికెట్ వచ్చే అవకాశం ఉందంటారా? గౌరవ ముఖ్యమంత్రి గారు, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి ఆలోచన మేరకే ఈ టికెట్ల ఇవ్వటము ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది. పార్టీ ఆదేశానుసారము ఖచ్చితంగా మేము దాని కట్టుబడి ఉంటాం తప్ప ఈ కాకమ్మ కథలు చెప్పి ఈ బీసీలకు అత్తంది, ఎఫ్సీలకు అత్తంది, వీళ్ళకి అత్తంది, వాళ్ళకి అత్తంది అని ఈ ఊహాగానాల ముచ్చట్లు తీసుకొని మరి మీడియా మిత్రులు మాట్లాడడం కూడా సబబు కాదు ఇది. ఎందుకంటే ఇది పిల్ల పుట్టక ముందు కుల్ల పుట్టినట్టు ఉంది ఇది అన్నట్టు. పిల్ల పుడితే కుల్ల పుట్టాలి, కానీ పిల్లే లేదు, మీరు కుల్ల పుట్టినట్టు మాట్లాడితే ఎట్లా? ఇది ఇటువంటి ఆలోచన మంచిది కాదు ఇది. మరి ఆ సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళకు, అంతేగాని మరి నేను ప్రబలమైన నమ్మకంతో ఉన్నా. నేను గత 2 సార్లు పోటీ చేసి గెలిచిన, ఈసారి కూడా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నాకే టికెట్ ఇస్తారు, నేనే మళ్ళీ గెలుస్తా అని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకంతో ఉన్నా. దాసరి మనోహర్ రెడ్డి గారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ అటువైపు ఏమైనా రాజకీయంగా ఉన్నారా? మా కుటుంబం పూర్తిగా వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు కానీ
మా నాన్న వైపు కానీ మా అమ్మ వైపు కానీ ఎవరు రాజకీయాలు లేరు. ఈ ఆలోచన కూడా వారికి ఎప్పుడు లేదు. అంటే పూర్తిగా వారు వ్యవసాయం చేసుకొని వారి కుటుంబాన్ని నడుపుకునేటువంటి వ్యవస్థలో వారు ఉన్నారు. ఈరోజు కూడా మా అమ్మగారి కుటుంబం అయినా లేదా మా నాన్నగారి కుటుంబం అయినా పూర్తిగా వ్యవసాయంతోనే ఉన్నారు, వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉన్నారు. నేను ఒక్కని మాత్రమే చదువుకొని, నేను మా తమ్ములు మా చెల్లెలు మేము చదువుకొని వివిధ వృత్తుల్లో ఉన్నాం. అట్లాగే నేను ఇక్కడ విద్యాసంస్థను ఏర్పాటు చేసి క్రమక్రమంగా ప్రజల ఆశీర్వాదంతో రాజకీయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు వారి యొక్క స్ఫూర్తితోని వారిచ్చిన అవకాశంతో రాజకీయాల్లోకి రావటం జరిగింది. వారి ఆలోచన మేరకే మరి రాజకీయాల్లోకి వచ్చి అంటే ఉద్యమంలోకి వచ్చి తద్వారా మరి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం రావటం నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నేను కృతజ్ఞ ఉంటాను. అంతే తప్ప మాకు రాజకీయాలతో ఎప్పుడు పూర్వ సంబంధాలు లేవు. కానీ ఒక తెలంగాణ వాదిగా మాత్రం తెలంగాణ రాష్ట్రం కావాలి, రాష్ట్రం ఏర్పడితేనే ఈ తెలంగాణ ప్రాంతం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడుతున్న ఒక విశ్వాసంతో మరి ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మామూలుగా నేను మా ఊర్లోనే ప్రైమరీ స్కూల్ వరకు చదువుకున్నాను. తర్వాత మా మాతామహులు అమ్మగారి ఊరి దగ్గర గర్రపల్లి గ్రామంలో హై స్కూల్ విద్యను పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ సుల్తానాబాద్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, తర్వాత డిగ్రీ మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదవటం జరిగింది. తర్వాత భువనేశ్వర్ ఉత్కల్ యూనివర్సిటీలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసినాను. తర్వాత నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో బీఎడ్ పూర్తి చేసినాను. ఈ రకంగా అంటే విద్యాభ్యాసాన్ని ముగించుకున్న తర్వాత స్వయంగా మరి ఇక్కడ ఈ ప్రాంత విద్యార్థులకు మరి సేవలు అందించాలి, మంచి నాణ్య విద్యను అందించాలనే ఆలోచనతో పెద్దపల్లి పట్టణంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి అంచెలంచెలుగా దాన్ని కళాశాలగా, ఇంజనీరింగ్ కాలేజీగా, ఫార్మసీ కాలేజీగా ఇట్లా మరి బీఎడ్ కాలేజ్ ఇట్లా వ్యవస్థలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత యువతీ యువకులకు విద్యా సౌకర్యాలని అందించడం జరుగుతుంది. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ అండి. నమస్తే. మీరు ఉద్యమంలో పాల్గొనలేదు అని ఒక వాదన ఉందండి. రాష్ట్రం వచ్చిన తర్వాత పదవులు వచ్చినప్పుడు పదవుల కొరకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలు మాట్లాడే సోకాళ్ళు వ్యక్తులకు మాత్రం అర్హత లేదు. వాళ్ళకి ఆ ఉద్యమమే తెలియదు, కేవలం పదవుల కొరకు వచ్చినప్పుడు. రాజకీయంగా వచ్చేసరికి మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు మీ నియోజకవర్గం? ఉచిత కరెంట్ ఇచ్చి రైతులకు ఎంతో మేలు చేయడం జరిగింది. తద్వారా ఇవాళ లక్షలాది టన్నుల ధాన్యం మరి దిగుబడి పెరిగింది. మండల కేంద్రానికి జిల్లా కేంద్రాన్ని కలుపుతూ డబ్బు రోడ్లు వేసుకోవటం జరిగింది. 2 లక్షలు 5 లక్షలు అన్నటువంటి భూమి ఇవాళ తక్కువలో తక్కువ 30 లక్షల నుంచి 50 లక్షల కోటి రూపాయల వరకు కూడా. అక్రమంగా ఇసుక దందా జరుగుతోంది, అక్రమ రవాణా జరుగుతోంది. వాళ్లకు మెదడు లేదని నేను అనుకుంటాను. ఇది కేవలం రాజకీయమైన ఆరోపణలతోని కొంతమంది పిచ్చివాగుడు వాగుతూ ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదోవ పట్టించారు. మీ కోడలికి మున్సిపల్ చైర్పర్సన్ ఇవ్వడానికి కారణం ఏమంటారు? కౌన్సిలర్స్ అందరూ కౌన్సిల్లో కూర్చొని నిర్ణయాలు చేసిన నిర్ణయాలకు ఎమ్మెల్యే ఏ విధంగా ప్రభావితం చేస్తాడు? మున్సిపల్ చైర్పర్సన్ ఎల్ రాజయ్య, మీరు ఆయన బహిర్గతంగానే చెప్తున్నారు మీరు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి. పచ్చకామలోడికి లోకమంతా పచ్చ కనపడుతుంది, తప్పుడు ఆలోచనలోనికి ప్రతి తప్పు కనపడుతుంది. నా దగ్గరికి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదు, చెయ్యరు ఎవడా పని. ఇటువంటి తప్పుడు కూతలు తప్పుడు ఆలోచనలు మాట్లాడే నాయకులకు తప్పకుండా కర్రు కాల్చి వాత పెడతారు.